అధికారం లేదు, స్వచ్ఛందంగా తప్పుకోండి. మొత్తానికి తెలంగాణలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశం, ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇవన్నీ కూడా చాలా సెన్సేషన్. ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా బీఆర్ఎస్కి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఒక కార్నర్ చేసే పనిలో మరి ఈ రోజున సంఘటనలు చూస్తూ ఉంటే దీని మీద విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశంలో భాగంగా కూడా మరి కమిషన్ ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా నేపథ్యంలో దానికి సంబంధించిన నరసింహారెడ్డి కమిషన్ మరి దీనిపైన వివరణ ఇవ్వండి అని చెప్పని కేసీఆర్కి లేఖ రాయడం. దాని మీద కేసీఆర్ కూడా నాకు జూలై 30 వరకు టైం ఇవ్వనన్న సార్, లేదు జూన్ 15 లోపల మీ యొక్క ఆన్సర్ మాకు కావాలి అని చెప్పిన నేపథ్యంలో మరి కేసీఆర్ గారు లేఖ రాశారు ఈ యొక్క కమిషన్, నరసింహారెడ్డి కమిషన్కి. ఇందులో చూసుకుంటే కనుక విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ అడిగిన వాటికి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మేము ఎక్కడా కూడా ఈ యొక్క మన నిబంధనలు మేము ఎక్కడా అతిక్రమించలేదు అని కూడా చెప్తూ కూడా ఈఆర్సీ తీర్పులపై దాని ప్రకారమే మేము ముందుకు వెళ్ళాము. మరి ఆ రోజున రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ఏదైతే ఆయన దానికి సంబంధించిన ప్రతిపాదనలకి మేము చెప్పిన ప్రతిపాదనలు ఆయన అంగీకరించారు. మరి ఆ రోజున ఎక్కడా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. సో ఆయన తీర్పులపై అంగీకారం ఉంది అని చెప్పిన ఆ వేలోనే మేము ముందుకు వెళ్ళాము అని కూడా కేసీఆర్ చెప్పడం. మరో పక్కన ఏదైతే అక్కడ దీనికి సంబంధించిన ఎక్కడా కూడా మీరు ఫుల్ ఎంక్వైరీ చేయకుండా మరి నా పేరుని మీరు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని కూడా ఆయన చాలా తీవ్రమైన ఆవేదనతో ఆయన లేఖ రాయడం జరిగింది. అసలు కమిషన్ నుంచి మీరే తప్పుకోండి అని కేసీఆర్ కూడా లేఖలో రాయడం వెనుక చాలా క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి ఇదంతా కక్షపూరిత చర్యలో భాగంగానే నా మీద ఇలా జరుగుతోంది అని కూడా కేసీఆర్ లేఖ రాయడం జరిగింది. అసలు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, మరి ఈ విధంగా మరి దీనికి సంబంధించిన అంటే ఈఆర్సీ సంబంధించిన నిబంధనలపై మరి ఎక్కడా కూడా కమిషన్కి అసలు అధికారం లేదు అని కూడా కేసీఆర్ అందులో రాయడం అనేది మరి నిజంగానే అధికారాలు ఉండమంటారా? మరి ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలిసి కూడా కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో అన్న కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏమంటారు? సీతారామరాజు గారు అంటే కేసీఆర్ గారు లేదా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగానే అంటే ఎన్నికలలో ప్రచారంలో చెప్పినట్టుగానే ఎంక్వైరీ విచారణ కమిషన్లు వేసి అందులో నిర్ధారణ చేసి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చెప్పిందో, అయితే దానికి తగ్గట్టుగా అసలు ఎక్కడ తగ్గేదే లే అన్నట్లుగా కేసీఆర్ గారు అది కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిందంటే ఎన్ని ప్రాజెక్టులు కుంగలేదు, మీకు చేతకాక మీరు చేయటం, దాని పునరుద్ధరణ చేతకాక మీరు చేయలేదని చెప్పని అక్కడ మేడిగడ్డకు సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తనకి అంటే ఏదైతే విచారణ కమిషన్ వేశారో విద్యుత్ కొనుగోలు అని ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు మీద, తర్వాత యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ లేదా సూపర్ క్రిటికల్కి ఇవ్వడం దాని మీద సంబంధించి ఏదైతే విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ వేశారో దానికి స్పందిస్తూ చాలా తీవ్రమైన ప్రదేశం. ఒక రకంగా అంటే రేవంత్ రెడ్డి గారికి అంటే ఇంగిత జ్ఞానం లేదు, ఆయనకు లేకుండా ఏదో అవగాహన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మీకు కమిషన్ వేశారు చేశారు. మీకు జస్టిస్ న్యాయపరంగా మీకు అవగాహన ఉంటుంది, కానీ మీరు అసలు అరే బాబు దీనికి అసలు ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదు, జస్టిస్ విచారణ చేపట్టాల్సిన, ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాట్యూటరీ అంటే న్యాయపరమైన చట్టబద్ధ సంస్థ కాబట్టి అది పబ్లిక్ హియరింగ్ జరిపి విచారణ చేసి దాని మీద నిర్ణయం చేసిన తర్వాత ఏదైనా పబ్లిక్ హియరింగ్ ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటే దానికి వెళ్ళాలి, కానీ లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అప్పీలేట్ ట్రిబ్యునల్ మీద, కానీ ఇలా విచారణ కమిషన్ వేయడానికి వీల్లేదు అని తెలిసి ఆయనకి తెలియక ఏదో ఆయనకి అవగాహన లేకుండా రాజకీయ కక్షతోటో ఇంకో దురుద్దేశంతో వేసి ఉండొచ్చు. కానీ మీరెట్లా విచారణ బాధ్యతలు స్వీకరించారు? మీరు ఆ ప్రభుత్వానికి చెప్పాల్సింది, మీరు విచారణ బాధ్యతలు స్వీకరించకూడదు బాబు, ఇది ఏం లేదు, అసలు ఇలాంటి విచారణ కమిషన్ వేయకూడదని చెప్పాల్సిందే, మీరు బాధ్యతలు స్వీకరించడమే తప్పు అని చెప్తూ ఇక ఒక్కొక్క అంశం ఉటంకిస్తూ వచ్చారు. ఇక దాంట్లో ఏంటంటే ప్రధానంగా మనం సంక్షిప్తంగా చూస్తే ఏంటంటే 2000 అంటే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో మనకు తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మేమంతా కూడా అధిగమించాము. దాని అధిగమనకు అన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అసాధారణమైన పరిస్థితి నెలకొంది, అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగానే మేము నిర్ణయాలు తీసుకున్నాము. సో ఆ రోజు ఏంటంటే మాకు విద్యుత్ పరంగా 2014లోనే అంటే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలి, 1000 మెగావాట్లు కొనుగోలు చేయాలనుకున్నాము. ఈ మార్వా నుంచే 1000 మెగావాట్లు కొనుగోలు చేయాలనుకున్నాము. కానీ మనకు విద్యుత్ తీసుకోవడానికి విద్యుత్ లైన్లు లేవు. కానీ వార్దా తర్వాత మనకి డిచ్పల్ లైన్ అనేది ఇంకా అప్పుడు పవర్ గ్రిడ్ వాళ్ళు ఇంకా నిర్మించలేదు.
అయితే మీరు ముందుగా మా కారిడార్ ఒప్పందం చేసుకుంటేనే మేము చేసుకుంటామన్నారు. కాబట్టి మొత్తం మీద ముందస్తుగానే 2000 మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నాము. కానీ 1000 మెగావాట్లే మేము విద్యుత్ తెచ్చుకోగలిగాము. మిగతా 1000 మెగావాట్ల కారిడార్ని అనేది మేము రద్దు చేసుకున్నాం. దానివల్ల విద్యుత్ సంస్థలకు ఎలాంటి నష్టం జరగలేదు. ఇంకో రకంగా ఏంటంటే 3.90 పైసలకే మేము కొనుగోలు అంతకుముందు తమిళనాడులో ₹4.94 చేసుకుంటే మేము 3.90కే ఒప్పందం చేసుకున్నాము. ఇందులో మాకు ఎక్కడ కూడా మీరు జరగకముందే ఇవన్నీ మీరు జరిగినట్లుగా ఆల్రెడీ నష్టం జరిగిపోయినట్టు మా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం లేదా తప్పు చేసింది. ఇంకా జరిగిన నష్టపరిహారం ఎంత అని మాత్రమే మేము అంచనా వేయాలని మీరు ఒక నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు విచారణ నుంచి మీరు వైదొలగటమే చాలా స్వచ్ఛందంగా మీరు వైదొలగటమే మీరు ఉత్తమం అని చెప్తూ ఒక్కొక్క అంశాన్ని ఆ రకంగా వస్తే ఇక బిహెచ్ఎల్ సబ్ క్రిటికల్ అప్పుడున్న పరిస్థితులు ఆ నేపథ్యంలోనే బిహెచ్ఎల్ సబ్ క్రిటికల్ చేశాం. బిహెచ్ఎల్ అని ప్రభుత్వ రంగ సంస్థ, ఆ ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్ మీద ఇవ్వడాన్ని ఎట్లా తప్పుపడతారు, బోల్డంతమంది నామినేషన్ పద్ధతి మీద ఇచ్చారు అని చెప్పారు. ఇంకొకటి దామాచారాలను మీకు ఎలానే ఐడెంటిఫై చేశారని చెప్పి మీ టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్లో ఉంది కమిషన్కి ఇచ్చిన దాంట్లో. అది అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అది ఆ రకంగా ఏంటంటే దామచర్లకి ఒకవేళ బొగ్గు అనేది సింగరేణి కాలేజ్ ఉన్నప్పుడు కూడా ఆ కేటాయింపు అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం కనుక ఒకవేళ బొగ్గు ఇక్కడ నుంచి కేటాయించకపోతే మేము విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అది బందరో లేకపోతే కృష్ణపట్నం పోర్టు నుంచి దగ్గర నుంచి ఉంటుంది రైల్వే లైన్. ఇన్ని లేటర్ల అంశాలు ఉటంకిస్తూ ఒక్కొక్క అంశాన్ని ఉటంకిస్తూ ప్రతి అంశంలో దాన్ని ఆ ప్రభుత్వాన్ని దానికి అంటే ఒక రకంగా మనకి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ హియరింగ్ జరిగింది. హియరింగ్ జరిగిన తర్వాత ఈఆర్సీ అప్రూవ్ చేసింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడే ఆయనకు అభ్యంతరం ఉంటే ఆయన అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంటే అప్పిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఏదో అసెంబ్లీలో ఏదో కామెంట్ చేశాడు, మేము తప్పు చేశాను ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన మళ్ళీ టర్మ్స్ అండ్ రిఫరెన్స్ మిగి పెడితే మీరు ఎట్లా ఇది రెగ్యులేటరీ కమిషన్లు అనేది అది ఆ విచారణ జరిపిన తర్వాత దాని మీద ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదు అని చెప్తూ ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఒక్కొక్క అంశాన్ని కాబట్టి మీరు విచారణ అర్హత కోల్పోయారు. మీరు చేసిన కామెంట్స్ విలేకరుల సమావేశంలో మీరు చేసిన కామెంట్స్ వాటి కారణంగా విచారణ అర్హత కోల్పోయారు. కాబట్టి మీరు వైదొలగడం అని చెప్పాను. మరి దీని మీద జస్టిస్ నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు విచారణ కమిషన్కి వెళ్ళి మీరు చేయొచ్చు కదా. మీరు 3.90కి కొనుగోలు చేస్తే ఇక్కడికి వస్తే 5.20 అయింది. మరి ఆ ఎక్స్ట్రా ఖర్చుని ఎవరు భరిస్తారు? 650 కోట్ల రూపాయలు సుమారు మీకు ఫ్రీ కారిడార్కి పే చేశారు, దాన్ని ఎవరు భరిస్తారు? కాబట్టి మీరు ఏమైనా తప్పు చేయలేదంటే వెళ్ళి విచారణ కమిషన్ చెప్పండి. అది కానీ ఈ రకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ కమిషన్ ఏం స్పందిస్తుంది, మరి తదుపరి మళ్ళీ విచారణకు ఆహ్వానిస్తారా లేదంటే ఇందరితోటి కేసీఆర్ గారిని ఇంకా అవసరం లేదు ఆయన చెప్పదలుచుకుని వచ్చినా కానీ ఆయన ఏం చెప్పనన్నారు అంటే ఆల్రెడీ తను చెప్పదలుచుకుని చెప్పారు కాబట్టి ఇంకా అవసరం లేదు నేను రిపోర్ట్ ఇస్తారని చెప్పి రిపోర్ట్ ఇస్తారా ఏంటనేది ఆ విచారణ కమిషన్ తదుపరి నిర్ణయం బట్టి ఉంటుంది. సీతారామరాజు గారు. సురేష్ గారు, మరి ఏదైతే నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ కూడా నిబంధనలకు విరుద్ధంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్తో కాంటాక్ట్ చేయకుండా మీరు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్ కాదు అని ఒక పక్కన చెప్పిన దానికి కూడా కేసీఆర్ గారు కూడా ఈ కొన్ని అంటే 12 పంచవర్ష ప్రణాళిక ప్రకారం మీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు అని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ కమిషన్ మాత్రం దీని మీద కొద్దిగా ఈ అంశాలు నిబంధనలకు విరుద్ధంగా మీరు వెళ్ళారు, దీనికి మీరు సరైన సమాధానం చెప్పాలంటున్నారు. మరి ఓ పక్కన కేసీఆర్ గారు ఏమో సెంట్రల్ గవర్నమెంట్తో పని లేదు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇది? సీతారామరాజు గారు అక్కడ అది కూడా మెన్షన్ చేశారు. సో కమిషన్ అభిప్రాయం ఏంటంటే 2 రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ సో 2 రాష్ట్రాలే. సో ఏదైనా అంతర్రాష్ట్ర సమస్య ఉంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది, దానికి వెళ్ళాలి, అక్కడి నుంచి అప్రూవల్ తీసుకోవాలి అన్నట్టుగా కమిషన్ అభిప్రాయపడిందంట. సో అదే విషయాన్ని కేసీఆర్ గారు ఉటకిస్తూ మనకు 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం ఇది అంటే స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకే వస్తుంది. అందుకని మేము స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ పర్మిషన్ తీసుకున్నాము. కాబట్టి మీకు అసలు దీని మీద అవగాహన కూడా లేదని మీరు చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. కాబట్టి మీరు వైదొలగండి అంటే మీకు అవగాహన కూడా లేకుండా మీరు చేస్తున్నారు కాబట్టి మీరు విచారణ కమిషన్ నుంచి వైదొలగండి అక్కడ ఆ అంశం తప్పు పట్టారు. ఎందుకంటే యాక్చువల్గా అయితే మీరు చెప్పిన ఆయన ఒక అంశం ఏంటంటే 2 రాష్ట్రాలు వచ్చినప్పుడు అంటర్ రాష్ట్రం అన్నప్పుడు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అదే విద్యుత్ చట్టంలోని పలానా సెక్షన్ కింద
రాష్ట్ర ఈ సెంట్రల్ మన స్టేట్ ఈఆర్సీకి అనుమతి ఉంటుంది, స్టేట్ ఈఆర్సీ అనుమతి తీసుకున్నాము, ఆ రకంగానే మేము విద్యుత్ కొనుగోలు చేశాం కాబట్టి మీరు లేవనెత్తిన అభ్యంతరం అనేది సరికాదు, మీకు కావాలంటే ఇదిగోండి ఉదాహరణలు పలానా సెక్షన్స్ పలానా ఇది అని చెప్పి ఆయన కమిషన్